హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రేవంత్ రెడ్డి గారికి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. అక్టోబర్ 16న కోర్టులో అయితే హాజరు కావాలని చెప్పింది. మరి ఏ కేసుకు సంబంధించి హాజరు కమ్మంది? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరిమి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అయితే కోర్టు షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. సో ఓటుకు నేటు కేసు మరోసారి తెరపైకి రావడం చూస్తున్నాం. మరి అక్టోబర్ 16న అయితే కోర్టులో హాజరు కావాలని చెప్పింది. మరి ఏం జరిగే అవకాశం ఉంది? ఏం జరిగింది అసలు? ఈ కేసు అనేది రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి సాగుతున్నది అందరికీ తెలుసు. అవును. ఒక రకంగా రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో రాజకీయాన్ని మొదలెట్టడానికి బీజం ఈ కేసు. గతంలో ఏదైతే టీడీపీ తరఫున ఆయన ఉన్నారో ఆ టైంలో చంద్రబాబు గారి ఆదేశాల మేరకు చేసిన ఏదైతే ఓటుకు నోటు కేసు ఉందో ఇప్పుడు అది పీకకు చుట్టుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్నే వాడుకొని రేవంత్ రెడ్డి గారిని బాగా ఇబ్బంది పెడుతూ వచ్చింది. దాని విషయంలో కేసులు పెట్టడాలు, ఆ ప్రూఫ్లు చూపించడాలు ఇవన్నీ చేయడం వల్ల గట్టిగానే ఎరుక్కున్నట్టయింది. అయితే దాన్ని వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఇక్కడ దాకా వచ్చింది. సో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారో అప్పటి నుంచి కూడా ఈ వాయిదాల్లో ఒకదానికి కూడా ఆయన హాజరవ్వలేదు. గతంలో కూడా కొన్నిసార్లు హాజరు అవ్వలేదు. కేవలం మత్తయ్య అనే ఒక ఏదైతే నిందితులు ఉన్నారో ఆయన ఒక్కరే హాజరవుతూ వచ్చారు. ఇంకా ఇందులో నిందితులు హాజరు కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ ఒకసారి చూస్తే వాళ్ళు ఎవరెవరు అనేది ఉదయ్ సింహ, కృష్ణకీర్తన్, అలాగే సెబాస్టియన్, సండ్ర వెంకట వీరయ్య. సో వీళ్ళు హాజరు కావాల్సిన వాళ్ళు రేవంత్ రెడ్డి గారితో సహా. వీళ్ళు ఎవరో అవ్వలేదు. సో వీళ్ళని ఇక మీరు హాజరు అవ్వాలి వాయిదాకి అని చెప్పేసి ఇది వాయిదాకు వచ్చినప్పుడు నాంపల్లి కోర్టు వీళ్ళకి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ ఆదేశాలకు సంబంధించి న్యూస్ వచ్చింది. నిజానికి ఈ కేసును అసలు మన తెలంగాణ రాష్ట్రం నుంచి తీసేసి మహారాష్ట్ర పంపిస్తే బాగుంటుంది. ఆ మహారాష్ట్ర ఆర్ మధ్యప్రదేశ్ అక్కడి ఆ కోర్టుకి హైకోర్టుకు తరలిస్తే బాగుంటుంది. ఇక్కడైతే రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు కాబట్టి ఈ కేసు విషయంలో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. వేస్తే ఈ సుప్రీంకోర్టు దాని పిటిషన్ స్వీకరించి విచారణ కూడా చేపట్టింది. ఈ విచారణకి ఇంకా తీర్పు అయితే రాలేదు, కానీ బహుశా ఖచ్చితంగా ఈ తెలంగాణ స్టేట్ నుంచి దీన్ని తీసుకువెళ్ళి మధ్యప్రదేశ్కో లేకపోతే మహారాష్ట్రకో ఇచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఈ గ్యాప్లోనే దీంట్లో నాంపల్లి కోర్టు ఈ విధంగా అక్టోబర్ 15వ తారీఖు మాకు మళ్ళీ వాయిదాకి హాజరవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈసారి యాక్చువల్గా హాజరవ్వాల్సి ఉంది. అయితే కాకపోతే రేవంత్ రెడ్డి తరపు నుంచి లాయర్లు ఈసారి వాయిదాకి మాత్రం వెసులుబాటు ఇవ్వండి, మినహాయింపు చేయండి అని చెప్పి అడగడంతో సరే అని చెప్పి కోర్టు కూడా అంగీకరించింది. అయితే అక్టోబర్ 15వ తారీఖు ఖచ్చితంగా వచ్చి హాజరవ్వాల్సిందే. అక్కడ మరి వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారనేది తేలాలి. దీంతోపాటు సుప్రీంకోర్టులో ఆ వాదన కూడా ఉంది. సుప్రీంకోర్టులో కూడా ఇది పిటిషన్ ఉంది కాబట్టి ఆ వాదన కూడా వచ్చే అవకాశం ఉంది. అది కూడా వస్తే ఒకవేళ వేరే స్టేట్కి వెళ్తే ఖచ్చితంగా ఇక రేవంత్ రెడ్డి గారికి ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ఎక్కడైతే ఆయన ఇలా వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే సివిల్ కోర్టులు కావచ్చు, లేకపోతే హైకోర్టు కాకుండా ఏ కోర్టు అయినా సరే కాస్త సీఎంగా ఉన్న వ్యక్తి వాయిదా అడిగితే ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. హైకోర్టులు కూడా గతంలో జగన్ గారికి అలాగే చేశాయి. ఆయన సీఎంగా ఉన్నన్ని రోజులు కూడా వాయిదాల మీదనే గడిపాడు, అసలు కోర్టుకే వెళ్ళలేదు. అంటే పరిపాలనా బాధ్యతలు అవి ఏవైతే ఉంటాయో వాటిని చూపించి డిప్లొమాటిక్ సంబంధించి విషయాలన్నీ కూడా అట్లా వాయిదాలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది కోర్టులకి. ఇప్పుడు జగన్ కూడా అదే ఇబ్బందులు పడుతున్నాడు. వాయిదాలు ఎలా సాధించుకోవాలో అర్థం కాక మళ్ళా గులాలు పడుతున్నాడు. ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఒకవేళ స్టేట్ మారితే మాత్రం ఆయనకు సమస్య తప్పదు. అన్న, మరి ఈ ఓటుకు నేటు కేసు ఎప్పటి నుంచో నడుస్తూ వస్తుంది. ఈసారి మరి సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది కదా, మరి శిక్షలు పడే అవకాశం ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు యాక్షన్ తీసుకునేంత అవకాశం కనిపిస్తుందంటారు? నిజానికైతే ఇటువంటి కేసుల్లో యాక్షన్లు ఉండవు. అంటే ఒక సేయింగ్ ఉంది, చాలా సందర్భాల్లో వాడుతూ ఉంటారు మేధావులు కూడా. అంటే ప్రాసెస్ ఈజ్ ద పనిష్మెంట్ అని చెప్పేసి ఒక సేయింగ్ ఉంటుంది. అంటే ఈ ప్రాసెస్లో కోర్టుకు వెళ్ళడాలు, రావడాలు, పనులు ఆపుకోవడాలు, ఈ పరిపాలనలో ఏవైతే ఇబ్బందులు ఉంటాయో, అలాగే ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలు, ప్రతివిమర్శలు, ఈ ప్రాసెస్ మొత్తం కలిపి ఇదే పెద్ద పనిష్మెంట్ అనమాట. ఆ స్థాయిలో ఉంటుంది ఈ కేసుల విషయంలో. అందుకే సామాన్యులు కూడా ఏదైనా కేసు విషయంలో కోర్టుకు వెళ్ళడానికి భయపడుతుంటారు. ఆ ప్రాసెస్లో ఆ కోర్టుకి ప్రతిసారి హాజరవ్వాలి, కోర్టు ఫీజులు చెల్లించాలి, అలాగే లాయర్ ఫీజులు చెల్లించాలి, ఖర్చులన్నీ ఉంటాయి, ప్రతిసారి దీనికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కోవాలని చెప్పేసి వెళ్ళరు. అటువంటి పరిస్థితి ఇక్కడ కూడా ఉంటుంది. అయితే దీంట్లో మరి శిక్షలు పడే అవకాశం ఉందా లేదా అంటే ఇవి తెగవు, అలా సాగుతూ ఉంటాయన్నమాట. రాజకీయంగా ఇవి కొన్ని అస్త్రాలు లాంటివి. ఈ అస్త్రాల విషయంలో ఏమాత్రం తెగడం అనేది ఉండదు. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది. సో బీజేపీ ఉన్నంత వరకు కూడా ఈ కేసు రేవంత్ రెడ్డి గారికి చుట్టుకుంటూనే ఉంటుంది. ఇది మామూలుగా బీఆర్ఎస్ తన కోసం, తన బలం కోసం క్రియేట్ చేసుకున్న కేసు ఇది. తన బలం కోసం దాన్ని తీసుకొచ్చి ముందు పెట్టింది. కానీ ఇప్పుడు ఇది బీజేపీకి బలంగా మారుతుంది, బీఆర్ఎస్కి కాకుండా. కాబట్టి బీజేపీ దీన్ని అయితే సాగదీస్తూ ఉంటుంది. ఒక తీర్పు అయితే వచ్చే అవకాశం ఉండదు వీటిల్లో, ఎందుకంటే వెనకాల జరిగేవి జరుగుతూనే ఉంటాయి. బహుశా ఇప్పుడు చూస్తే మీరు కవిత కేసు కూడా అంతే. ఇన్ని మాట్లాడారు, కవిత గారికి శిక్ష పడుతుందన్నారు, ఎన్నో రకాల వాదనలు వచ్చాయి. చివరికి ఏమైంది?
బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత అయినా సరే కవిత గారికి సంబంధించి మనీ లాండరింగ్ ఇష్యూని మీరు నిరూపించలేకపోయారని సిబిఐకి కావచ్చు, అలాగే ఈడీకి కావచ్చు మొట్టికాయలు పడ్డాయి. మీరు కనీసం దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కరెక్ట్గా పెట్టాలి కదా, ఎవిడెన్సెస్. మరి ఏవి ఆ ఎవిడెన్సెసే లేకుండా ఎందుకు మీరు ఆరోపణలు చేశారని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి మొట్టికాయలు వేసింది కోర్టు. అలా ఉంటుందన్నమాట. కేసులు అవుతాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత చివరికి ఏం తేలదు. ఇప్పుడు ఏదైతే కేజ్రీవాల్ కేసు ఉందో అదే విధంగా అయింది. ఇప్పటివరకు కేజ్రీవాల్కి వ్యతిరేకంగా ఏ ప్రూఫ్లు చూపించలేకపోయారు. ఓకే. సో ఆయన బయటికి వచ్చాడు. సో ఆయన మీద ఆంక్షలు ఉన్నాయి. ఆ ఆంక్షలు కూడా అన్నెసరీగా పెట్టిన ఆంక్షలే అని చెప్పేసి సుప్రీంకోర్టు స్పెషల్ బెంచ్ జడ్జి అన్నారు. ఓకే. సో ఇట్లా కావాలని ఎక్కువ ఆంక్షలు పెట్టడాలు, ఇబ్బందులు పెట్టడాలు ఒకవైపు జరుగుతూనే ఉంటాయి. అయితే రేవంత్ రెడ్డి గారికి సంబంధించి కూడా అటువంటి ఆంక్షలు అలాంటి ఇబ్బందులు ఉంటాయి. వాటిలో అయితే తప్పించుకోలేడు. కాకపోతే తీర్పులు అనేవి రావు. ఎందుకంటే పొలిటికల్ కేసులకు సంబంధించి ఏది చూసినా అంతే, చాలా తక్కువ తీర్పులు వస్తాయి, చాలా తక్కువ విషయాల్లో. ఇందులో కూడా కొద్దిగా లీడర్లనే కాదు, కొంచెం ఎలా ఉంటుందంటే అక్కడ ఒక విధమైన సుపీరియర్ క్యాస్ట్లకు సంబంధించిన ఒక ప్రాపగండ నడుస్తుంది. ఓకే. కాబట్టి ఈ సుపీరియర్ క్యాస్ట్లు ఏదైతే ఉంటాయో వీటికి సంబంధించిన నాయకులకి శిక్షలు పడవు అనే అపవాదు ఎప్పటి నుంచో ఉంది. మీరు శిక్షలు పడ్డ నాయకులు చూసుకుంటే సీఎంలైనా సరే వాళ్ళు అప్పర్ లెవెల్ క్యాస్టుల్లో కాకుండా లోయర్ లెవెల్ క్యాస్టుల్లో ఉన్న వాళ్ళకి శిక్షలు పడ్డాయి. ఓకే. అవి కూడా అవినీతిలే, కాదనిలేము, శిక్షలు పడాల్సిందే. కాకపోతే గమనించి చూసినప్పుడు ఇది కనబడుతుంది. అయితే ఇక జగన్మోహన్ రెడ్డికి పడింది కదా అని మీరు అనొచ్చు. అది కూడా ఆయన నిందితుడిగా ఉన్నప్పుడే జైల్లో ఉన్నాడు. ఆయనకు ప్రత్యేకంగా ఏదైతే కన్విక్షన్ ఇంకా రాలేదు. కన్విక్షన్ తీసుకోవాలి అంటే అది ఇక ఇప్పుడు అయ్యే ప్రాసెస్ కాదు. సో ఈ పద్ధతిలో వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫర్దర్గా ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారన్న అది తేలదు. అదే అంటున్నా. నాంపల్లి కోర్టు మళ్ళీ అక్టోబర్ 15 విచారణకు వెళ్తే ఆ కోర్టు ఎటువంటి స్టెప్ తీసుకుందనే చూడాలి. అయితే ఈలోపే సుప్రీంకోర్టులో విచారణ కూడా వెళ్తుంది కాబట్టి సుప్రీంకోర్టు విచారణ ప్రకారం అది తిరిగి ఏదైనా స్టేట్కి పంపిస్తే అది కూడా జరగచ్చు, అవకాశం కూడా ఉంది. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి మీద సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఎందుకు సీరియస్ అయిందంటే ఇలాగే కోర్టు కవిత బెయిల్ విషయంలో ఆయన కొద్దిగా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. కోర్టు ఏదో బీజేపీ మాటలు విని బెయిల్ ఇచ్చినట్టుగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే కోర్టు చాలా సీరియస్గా తీసుకుంది. మీ కేసును కూడా మరి మేము బదిలీ చేయొచ్చు, మాకు హక్కు ఉంది, కానీ మేము కామ్గా ఉన్నామని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారికి కొద్దిగా తోక కట్ చేయడం కోసమైనా అటువంటి పని అయితే చేస్తారు. సో ఇది ఇలా సాగుతుంటుంది అంతే. బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఎక్కువగా దీన్ని ప్రమోట్ చేసుకోవడం అంటే వాళ్ళకి తగ్గట్టుగా విమర్శకంగా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది అది కూడా పని చేయట్లేదు. బీఆర్ఎస్కి ఇది గతంలో ఆయుధంగా పనికొచ్చింది కానీ ఇప్పుడు అది పనికి రావట్లేదు. ఓకే. ఎందుకంటే ఈ కేసు విషయంలో రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇప్పుడు ఆయన సీఎం కాకముందు కేసు ఇది అయినా సరే ఆ వ్యక్తి సీఎం అయ్యాడంటే అర్థం ఏంటి? ప్రజలు ఈ కేసును లైట్ తీసుకున్నారని. ప్రజలు అవినీతి పరులని యాక్సెప్ట్ చేయడానికి మెంటల్గా రెడీ అయిపోయారు. నువ్వు నీ అవినీతి ఏదో చేసుకున్నావు, మాకేం ఇబ్బంది లేదు, మాకు న్యాయం చేయి, మాకు ఉపాధి అవకాశాలు, లేకపోతే మాకు పనులో, లేకపోతే మా పిల్లలకు చదువులో, మా పిల్లలకు ఉద్యోగాలు, లేకపోతే ట్యాక్స్ తగ్గించడాలో ఇటువంటివన్నీ ముందు పెడుతున్నారు సంక్షేమాల గురించి. తప్పితే ప్రభుత్వాలు ఎంత అవినీతి చేస్తున్నాయి, నాయకులు ఎంత దుర్మార్గంగా ఉన్నారు, ఎంత అవినీతితో ఉన్నారు, ప్రజల సొమ్ము ఎంత తింటున్నారు అనేది ప్రజలు పట్టించుకోవట్లే. ఎందుకంటే వాళ్ళకి ఇది వచ్చేసింది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే వెక్స్ అయిపోయారు. మనం వద్దన్నా తింటారు, కావాలన్నా తింటారు, మనం ఎవరిని ఎన్నుకున్నా వాడు తినేవాడే. గత ప్రభుత్వం ఎంత తిన్నదో కూడా లెక్కలు చెప్తున్నారు ప్రజలు. మరి దానికి ఏమనాలి? ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎంత తింటుందో కూడా కొన్ని రోజుల తర్వాత లెక్కలు చెప్తారు. సో ప్రతి ప్రభుత్వంలోని ఇలాంటిది ఉంటుంది అని చెప్పేసి గత 70 ఏళ్ళుగా భారత స్వాతంత్ర అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత అందరూ గమనిస్తూనే వచ్చారు. ఇప్పుడు కొత్తగా ఏం లేదనమాట. ప్రజలు ఫిక్స్ అయిపోయారు. కాబట్టి అది నెగిటివ్గా తీసుకొని ఏదో ప్రజలు ఆయన మీద ఇది చేస్తారనుకోవడం భ్రమ. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా బీఆర్ఎస్ వేరే స్ట్రాటజీ అందుకుంది. చూస్తే ఈ హైడ్రాని నిజానికి మొదట్లో హడావుడి చేసిన ఆ నెగిటివిటీ పూర్తిగా వెళ్ళట్లేదని చెప్పేసి కొద్దిగా సైలెంట్ అయింది బీఆర్ఎస్. పైగా బీఆర్ఎస్ నాయకులు వీళ్ళు కూలగొడుతున్నారని చెప్పి ఇలా రియాక్ట్ అవుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ దాన్ని ట్విస్ట్ చేయగలిగింది. దాంతో బీఆర్ఎస్ సైలెంట్ అయింది. ఇప్పుడు గమనిస్తే నిన్న కూకట్పల్లిలో చూస్తే నిన్న కూకట్పల్లిలో కూల్చిన హైడ్రా ఇవి అందులో ఒక పాన్ షాప్ను కూల్చేశారు, ఒక చెప్పుల షాప్ను కూల్చేశారు. చెప్పుల షాప్ను కూల్చేసి అతను అలాగే వాళ్ళ తల్లి వచ్చేసి రోడ్డు మీద బావురమన్నారు. చాలా బాధపడ్డారు. మేము ఏదో మాది చిన్న వ్యాపారం, ఇది కూడా చేసుకోనివ్వట్లేదు మీరు అని చెప్పేసి. సో ఇట్లా నోటీసులు లేకుండా ఇష్టానుసారం కూల్చడం అనేది ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకత వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు. దీన్ని